Sino? May flash ka na po sino? నివారించడానికి చైతన్యం కలిగి ఉండడానికి ప్రతిష్టాత్మకంగా ఈ జాతీయ బాలికల దినోత్సవం మనం జరుపుకుంటూ వస్తున్నాము. శ్రీ బాల నిరంజన్ గారు గౌరవ మంత్రివర్యులు శాఖ సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయ సంస్థ వారికి, అలాగే శ్రీమతి తమీ మన్సీ, అలా తర్వాత శ్రీ సునీల్ గారు థాట్స్ ఎన్టీఓ గారు. జాతీయ బాలికల దినోత్సవం జనవరి 24న మన ప్రతిష్టాత్మకంగా ఎంతో లింగ సమానత్వ సాధన, బాలిక విద్య గురించి అవగాహన మరియు ప్రోత్సాహం, వివిధ పథకాలు, బేటీ బచావో బేటీ పడావో, సుఖ సమృద్ధి యోజన అన్ని కార్యక్రమాలు మన శాఖ ద్వారా చేతుల మీదుగా బంగారు బాల్యం అనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం 2015లో ప్రారంభించారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో కూడా ఫీజులు 851 ఉండగా ఇప్పుడు మనం 931 పెంచడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమం బాలికలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తాను. మన పెద్దలందరూ చెప్పారు, ప్రత్యేకంగా ఒక రోజుని ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాట్లు, సాంప్రదాయాలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో బాలికలోకి సంఖ్య తగ్గిపోవడం ప్రధాన కారణం. పుట్టుకలోనే వాళ్ళని చెరిమేయటం, తర్వాత బాధ్యత తీరిపోతుందనే ఉద్దేశంతో యుక్త వయసు రాకుండానే చిన్న వయసులోనే వివాహాలు జరపడం. యూజ్ చేయాలంటే చదువు కోసం యూజ్ చేసుకోవచ్చు. దాని వలన ఎక్కువ డిస్ట్రాక్షన్స్ అయ్యి మీ చదువుకే కూడా అది ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉన్నాయి. అటువంటి కేసెస్ కూడా వస్తున్నాయి. దాంట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దెన్ మీకున్న హెల్త్, ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు హెల్త్ గురించి చెప్పారు, దాని గురించి అవగాహన మీరు తీసుకుంటూ హెల్త్ వైజ్ మీరు మిమ్మల్ని చూసుకోవాలి, మీరే మిమ్మల్ని చూసుకోవాలి. అటువంటి ఇది మీరు చెందాలి. అదేవిధంగా ఫైనల్గా మీ అందరికీ కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి బాగా అంటే విమెన్ ఫ్రెండ్లీ పాలసీస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. దాంట్లో ఒక విషన్ డాక్యుమెంట్ లో కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లో జెండర్ సెన్సిటివ్
ఎడ్యుకేషన్తో పాటు మహిళలకు వారి చదివి బాగా డిగ్రీ తీసుకుని వచ్చిన తర్వాత వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ 5 సంవత్సరాలు చూసాం. ప్రజలు తిరస్కరించారు. ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వాల. ఇప్పుడు మీరు కూడా మా ఉనికిని చాటుకుందని మాట్లాడుతున్నారు. గుడ్డుందా పిల్లుందా అని మాట్లాడి మంత్రిగా నువ్వు ఈరోజు దావోస్లో వేల కోట్ల పెట్టుబడులకి తీసుకొస్తున్నావు. నీ ప్రాంతం విశాఖపట్నంలో లక్షలాది రూపాయలతో కోట్లతో మొన్ననే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఏమైపోయింది నిన్నోరు? వానపాము కూడా బురదపాము అనుకున్నట్టుగా మేము ఉన్నామని మాట్లాడుతున్నావు. ఈ ప్రభుత్వం మీద మీరు బురద జల్లాలనుకుంటున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ప్రజా సంక్షేమం చేస్తున్నాం, ఉద్యోగాలు కల్పిస్తున్నాం, లక్ష్యంగా మేము కృషి చేస్తున్నాం. మీరు చూడండి, 6 నెలల్లోనే చాలా పరిశ్రమలు తీసుకొచ్చాం. ఈరోజు దావోస్లో ఒప్పందం జరిగిన మొత్తం కూడా మేము ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు వస్తాయి. తప్పకుండా మీ కళ్ళతో చూడండి. ఎందుకంటే మళ్ళా గుడ్డు పిల్ల పారిపోవడం అనే పరిస్థితి పెట్టుకోవద్దని చెప్తున్నాం. బాలికల సంరక్షణ దినోత్సవం సందర్భంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. దాటి విషయంలో తీసుకున్నట్లయితే భ్రూణ హత్యలు మనం నివారించడం వల్ల మొదటి మెట్టుగా బాలికా సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా విద్య అనేది చాలా ప్రాధాన్యత. ఈరోజు ఒక అమ్మాయి కూడా తల్లి తండ్రి లేని సమయంలో వివాహం కోసం కాదు అని దాన్ని వ్యతిరేకించి చదువుకోవడం ద్వారా ఈరోజు నర్సింగ్ చదువుతున్న మా అమ్మాయిని అభినందిస్తూ బాల్య వివాహాల నివారణలో మన కలెక్టర్ గారు బంగారు బాల్యం కాన్సెప్ట్ తీసుకొని బాలికల హక్కుల రక్షణ, అదేవిధంగా బాల్య వివాహాల నిరోధాన్ని తీసుకున్న చర్యలు కూడా అభినందిస్తూ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం. దీన్ని ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలు నిర్మించడంలో సమాజంలో మనందరం ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అన్ని రకాల గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఆశా వర్కర్ దగ్గర నుంచి అధ్యాపకుడి వరకు అందరూ కూడా ఈ బాల్య వివాహాలు, బాలికల యొక్క భ్రూణ హత్యలు ఇటువంటి వాటిలో చొరవ చూపి వాటి నివారణలో బాధ్యత వహించాలని నేను కోరడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, దెన్ వారి యొక్క హెల్త్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వారు ప్రతి ఒక్క పిల్లలు కూడా, గర్ల్ చిల్డ్రన్ కూడా వారికి ప్రొటెక్షన్ కోసం అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో హెల్త్, ఎడ్యుకేషన్, వారి ప్రొటెక్షన్ కోసం డిస్ట్రిక్ట్లో చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. సో ఈరోజు డిఫరెంట్ యాక్టివిటీస్లో గెలిచిన పిల్లలకు కూడా అభినందనలు, ప్రోత్సాహం చేయడం కూడా జరిగింది. బాలల దినోత్సవం సందర్భంగా మన ఒంగోలు కలెక్టరేట్లో మంచి కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా బాలికల యొక్క రక్షణ, అలాగే వాళ్ళని బాగా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంపవర్మెంట్ అనేది దాని మీద మరి చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు. అలాగే పిల్లలందరూ కూడా, ఆడపిల్లలు ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండకుండానే మరి బాల్య వివాహాలు చేసే కార్యక్రమంలో మన యొక్క స్టేట్లోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మన యొక్క జిల్లాని ఖచ్చితంగా మరి బాల్య వివాహాన్ని నిర్మూలించి అందరికీ కూడా చదువు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కలుపులో నిలబడే విధంగా మరి మన యొక్క జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, మన మినిస్టర్ గారు కానివ్వండి తీసుకున్న చర్యల్ని అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం, అలాగే వారి ఎంపవర్మెంట్, అలాగే వాళ్ళ యొక్క విద్య, ఇవన్నిటి మీద బాల్య వివాహ నిర్మూలన, ఇవన్నిటి మీద కూడా ఇవాళ మంచి చర్చా కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని మరి అభినందిస్తూ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుతూ మరి